రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి నడిచేందుకు ప్రజలు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారని జనసేన పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షులు తోట సుధీర్ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలోని 17వ డివిజన్లో గల శ్రీ దానమ్మ తల్లి శ్రీ లక్ష్మీ గణపతి సీతారామ ఆలయం వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఆడబిడ్డ నిధిపై రూపొందించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్టీ నగరాధ్యక్షులు తోట సుధీర్, జనసేన జిల్లా నాయకులు తలాటం సత్య, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కుసుమ పాల్గొన్నారు. ముందుగా శ్రీ దానమ్మ తల్లి అమ్మవారికి అతిథులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఆడబిడ్డ నిధిపై రూపొందించిన కరపత్రాలు పార్టీ నగర అధ్యక్షులు తోట సుధీర్ విడుదల చేసి ఇంటింటికెళ్లి జనసేన సభ్యత్వ నమోదు, ఆడబిడ్డ నిధి వివరాలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా తోట సుధీర్, తలాటం సత్య, బడే కృష్ణల్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజుల్లో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీమన్నారాయణ, అట్ల సత్యనారాయణ, సురేష్ నాయుడు, సురాడ తాతాజీ, ఫిరాది గణేష్, రాగిని, అజ్జల సత్యానందరావు, శివ, టీడీపీ నాయకులు హరి, సాయినంద కుమార్, ప్రవీణ్ మౌళి, చంటి తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక 500 రూపాయలు కడితే ఏదన్నా కార్యకర్తకి ప్రమాదవశాత్తు ఎవరు ప్రమాదాలు జరగాలని అనుకోరు, కానీ అనుకోని పరిస్థితిలో ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి అందేలా, అదేవిధంగా ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఒక 50,000 రూపాయలు కార్యకర్తకి అందేలా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని రూపొందించి తద్వారా గత 3 సంవత్సరాల్లో కూడా ప్రమాదశాత్తు మరణించిన జన సైనికులకి, వీర మహిళలకు కూడా ఆయన ఎంతో ఆర్థిక సాయం చేసి వాళ్ళ వెనక నిలబడ్డారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడాక ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో ఆడబిడ్డ నిధి అనే కార్యక్రమం, ఆ నిధి కూడా ఎవరెవరికి అర్హులో వాళ్ళందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకోవాలి. వాళ్ళకి కావలసిన డాక్యుమెంటరీస్ అన్నీ కూడా బడే కృష్ణ గారు ఈ వార్డులో డోర్ టు డోర్ వెళ్ళి, ఒక పక్కన టీడీపీ ఈ వార్డు ఇన్ఛార్జ్ గారిని కూడా వెంట పెట్టుకుని కూటమి ప్రభుత్వం విలువలతో కూడిన ప్రభుత్వం, అందరం కలిసికట్టుగా టీడీపీ, జనసేన, బీజేపీ అందరు నాయకులు కలిసికట్టుగా ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ కాకినాడలో ఎప్పుడు చూడలేనటువంటిగా ప్రజా పరిపాలన ఉండే విధంగా కాకినాడలో మేము అందరం కలిసి పనిచేస్తామని చెప్పి బలంగా తెలియజేస్తాం. ఈ ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఎన్నికల మేనిఫెస్టో సూపర్ 6 అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు. మరి పేటీఎం బ్యాచ్, ఈ వైసీపీ బ్యాచ్ ఏదైతే ఉందో ఇంకా అది చేయలేదు, ఇచ్చేయలేదు అన్నారు. ఇది ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు అవుతుంది. ప్రభుత్వం చేతిలో ఏమని ఆలీబాబా అద్భుతం ఏం లేదు, ఒక్కొక్కటిగా చేసుకుని వస్తున్నారు. అందులో భాగంగా ఇసుక ఫ్రీగా అని చెప్పేసి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఈ వైసీపీలో బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు. టన్నుకి 1,350 రూపాయలు ఏంటి అంటున్నారు. ఇసుక ఫ్రీగా ఇస్తారు, కానీ ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వదు కదా. అదే మీ టైంలో టన్నుకి 6,000 రూపాయలు ఇచ్చారు. అన్నీ ఒక్కొక్కటిగా ప్రభుత్వం చెక్కబెట్టుకు వస్తుంది. అలాగే ఏదైతే ఇచ్చారో మెగా డిఎస్సీ హామీ, అది కూడా మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు సంతకం పెట్టడం జరిగింది. అలాగే అన్న క్యాంటీన్ కూడా అమలుపరచడం జరిగింది. అలాగే ఒక్కొక్క కార్యక్రమం కూడా చేసుకుని వస్తున్నారు. అలాగే మీరు 5 ఏళ్ళలో కూడా ఏం పీకలైపోయారు. మేము వచ్చి అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది. 2 నెలల్లో చాలా కార్యక్రమాలు చేసాం. రాబోయే 5 ఏళ్ళలో ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తారని చెప్పి సందర్భంగా తెలియపరచుకుంటున్నాను. జై హింద్. ఈ రోజున మొట్టమొదటిసారిగా మన 17వ వార్డులో బడే కృష్ణ గారి ఆధ్వర్యంలో, అదే విధంగా తెలుగుదేశం కార్పొరేటర్ గారు ఇన్ఛార్జి గారు కుసుమ గారు, తెలుగుదేశం పెద్దలు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, ఈ వార్డు పెద్దలు అందరూ కలిసి ఈ మంచి కార్యక్రమాన్ని ఈ దనమ్మ గుడి దగ్గర మొట్టమొదటిగా శ్రీకారం చుట్టడం చాలా శుభసూచకం అని చెప్పి మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి నాది ఒకటే విన్నపం, మనందరం కూడా ఇంటింటికి వెళ్ళి ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారు, మీతో కలిసి పనిచేద్దామని చాలామంది ఊళ్ళు ఊరుతున్నారు, ఆ సోదరులు, సోదరీమణులు, వీర మహిళలు అందరినీ కూడా సభ్యులుగా చేర్చుకొని మన ఈ ప్రక్షాళనలో భాగంగా జనసేన పార్టీని, అదేవిధంగా ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మహిళలకు ఎన్నో విధమైన పథకాలు అందజేస్తూ ఉన్నారు. అందులో భాగంగా 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆడబిడ్డ నిధి పేరుతో మహిళలందరికీ 15,000 రూపాయలు అందజేసే కార్యక్రమాన్ని ఆయన హామీల్లో అమలుపరుస్తూ ఈరోజు ఈ బ్రోచర్లో పేర్కొన్నటువంటి అంశాలన్నీ కూడా అర్హత కలిగిన మహిళలందరికీ అందజేయడం జరుగుతుంది. అలాగే జనసేన పార్టీ నాయకులు, ఉప ముఖ్యమంత్రి ప్రీతమ సోదరులు పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళల పట్ల ఎంతో ఆదరాభిమానులైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా మహిళలు ముందంజ వేసే విధంగా అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు.
అంతేకాకుండా ఈరోజు జనసేన పార్టీ 18 నుంచి 28వ తారీఖు వరకు జూలై క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేస్తూ ఉన్నాము. మరి ఈ పూర్వం రోజుల్లో చూసినట్లయితే ఎంత కుటుంబం పెద్దదైతే దానికి అంత గౌరవం ఉండేది. ఆ విధంగానే జనసేన పార్టీ సభ్యత్వాన్ని, జనసేన కుటుంబాన్ని పెద్దదిగా చేస్తూ అత్యధిక సంఖ్యలో, భారీ సంఖ్యలో జన సైనికులందరూ పాల్గొని క్రియాశీలక సభ్యత్వాన్ని పెంపొందించవలసిందిగా కోరి ఈ సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.